ఈరోజొచ్చేసి జాతరకైతే వచ్చాము. నైట్ అయితే మేము బోనాలు తీసుకొనైతే వచ్చాము. కానీ నైట్ అయితే అస్సలు ఖాళీ లేదు. చాలామంది జనాలున్నారు. అసలింకా 9:30 అయితే అయిపోయింది. మాకిక్కడ వచ్చేసి మల్లయ్య దేవుడు ఉంటారనమాట. సో, నైట్ ఖాళీ లేదు. ఈరోజైతే చాలా ఖాళీగా ఉంది. మంచిగా దర్శనం చేసుకున్నాం. దేవుడిని చూసినాం. చాలా మంచిగా అయింది. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా చిన్నోడు అలిగిండు. వాడికి తింటాకి ఏమి ఇప్పించలేదని. పాపం వాడికి ఎప్పుడు తింటాకి ఏదో ఒకటి ఉంటే గనక సైలెంట్ ఉంటాడనమాట. అదిగో చూసారా? మీరు వీడియోలో చూస్తూనే ఉండండి. వాడు తింటూనే ఉంటాడు. మేమొచ్చేసరికి లాస్ట్ డే అయితే వచ్చాము జాతరకి. లాస్ట్ డే అంటే మనకు తెలిసిందే కదా! చాలా తక్కువ మంది జనాలున్నారు. కానీ జాతర అంటే ఎక్కువ మంది జనాలుంటే చాలా అంటే చాలా బావుంటుంది. లాస్ట్ డే అయిపోయేసరికి మా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! సో, దానివల్ల లేట్ అయిపోయిందనమాట రావడం. మనకి ఇప్పుడు కొండ కనిపిస్తుంది కదా! ఈ కొండపైకి కూడా ఎళ్ళొచ్చు. కొండపైన కూడా దేవుడు ఉన్నాడనమాట. శివయ్య ఉన్నారు. సో, పిల్లల్నేసుకొని అంత పైకంటే మనం ఎక్కలేము. ఇసికిచ్చేస్తారు పిల్లలు. అంత దూరం అయితే ఎళ్ళలేము. సో, ఎవరైనా కపుల్స్ గానీ, కొద్దిగా సింగిల్స్ ఎవరైనా ఉంటే పై వరకెళ్ళి మంచిగా చూసి దేవుడిని చూసుకొని మంచిగా రావచ్చు. చాలా బావుంటుందనమాట. ఇది జంపింగు పడ్డాడు. జంపింగ్ పాపం ఆడుతూ, ఆడుతూ. ఈ బ్రేక్ డాన్స్ మొత్తం చాలా అయితే చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం. ఇప్పుడైతే అంత ఏమీ లేదు. ఇప్పుడు పిల్లల్ని ఆడిపించుకోవడమే సరిపోతుంది. వాళ్ళు ఎటెళ్ళిపోతారా? ఏం చేస్తారా? అని చెప్పి చూస్తా ఉన్నాను. మా పెద్దోడినైతే ఇది ఎక్కించాను. ఫస్ట్ టైం ఎక్కిండు మా పెద్దోడు. నాలాగే ఫుల్ భయం ఎక్కువనమాట. కానీ ఎక్కి మంచిగానే ఎంజాయ్ చేసిండు. మమ్మీ ఏంటి మమ్మీ ఇది గర్ల్స్ కొనిపించినట్టు కిచెన్ సెట్ కొనిపించావు అని చెప్పేసి అన్నారు. కానీ సండే అయితే చక్కగా అన్నం కూరలు వండుకున్నాను అని చెప్పేసి కొనిచ్చాను. చిన్నప్పుడు ఇవే ఎక్కువ కొనుక్కునేదాన్ని నేనైతే. ఇది మా జాతర గురించి చెప్పడం అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము మంచిగా. అన్నీ తిన్నాము, అన్నీ కొనుక్కున్నాము. హ్యాపీగా అయితే ఇంటికెళ్ళిపోతున్నాం. ఇది ఈ వీడియో ఈ రోజుకి.